Hello everyone, welcome to Mana College channel. Today's topic is supply voltages of JFET. So previous topic lo మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, కన్స్ట్రక్షన్ ఆఫ్ JFET. నేను FET గురించి స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతా ఉన్నాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, FET అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ FETs, సింబల్స్ ఆఫ్ FETs, స్టెప్ బై స్టెప్ అంటే బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నాను. కన్స్ట్రక్షన్ ఆఫ్ FET, దానికి సప్లై వోల్టేజెస్ ఎలా అప్లై చేయొచ్చు అనేది టాపిక్ తీసుకుంటున్నాను. ఓకే, సప్లై వోల్టేజెస్ ఆఫ్ JFET. మీరు 1 by 1 క్లాసెస్ వింటా ఉంటే మీకు క్లారిటీగా ఒక ఐడియా వచ్చేస్తుంది FET గురించి. FET ఈస్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇట్ ఈస్ ఏ యూనిపోలార్ డివైస్. యూనిపోలార్ అంటే చార్జ్ క్యారియర్స్ అనేది పోల్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ ఉంటాయి. ఎట్ ఏ టైం ఏదో ఒకటే ఉంటుంది. ఎలక్ట్రాన్స్ తో ఉంటే N ఛానల్ JFET అంటాం, పోల్స్ తో ఉంటే P ఛానల్ JFET అంటాం. ఓకే, ఇక్కడ సప్లై వోల్టేజెస్ ఆఫ్ JFET అంటే దానికి అప్లై చేసే ఎక్స్టర్నల్ బ్యాటరీ కానీ వోల్టేజ్ సోర్సెస్ ఏంటి అనేది ఈ క్లాస్ లో మనం నేర్చుకుందాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ JFETs ఉన్నాయి ఇక్కడ. వాట్ ఆర్ ద 2 types ఆఫ్ JFETs? N ఛానల్ JFET, P ఛానల్ JFET. ఒకసారి క్లియర్ గా డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. మీరు అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ ఒకసారి చూడండి. N ఛానల్ కి P ఛానల్ కి డిఫరెన్స్ ఏముంది? N ఛానల్ JFET ప్రీవియస్ డయాగ్రామ్ లో ఆల్రెడీ నేను తీసుకున్నాను. ఓకేనా, ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను, కన్స్ట్రక్షన్ ఆఫ్ JFET తీసుకుంటే, సో దిస్ వన్ ఈస్ N ఛానల్ అండ్ దిస్ వన్ ఈస్ P ఛానల్. కన్స్ట్రక్షన్ ఆఫ్ JFET తీసుకున్నప్పుడు, సో కమింగ్ టు ద సప్లై వోల్టేజెస్, N ఛానల్లో 2 P టెర్మినల్స్ అనేది సైడ్ బై సైడ్ గేట్ కి కనెక్ట్ అయిపోతాయి. ఇక్కడ N టెర్మినల్స్ అనేది గేట్ కి కనెక్ట్ అయిపోతాయి. ఇక్కడ కూడా సేమ్. ఓకే రైట్. N ఛానల్ తీసుకున్నప్పుడు N ఛానల్ JFET లో ఓకేనా 2 P టెర్మినల్స్. ఛానల్ ఈస్ N టైప్. ఒకటి సోర్స్ టెర్మినల్, ఒకటి డ్రైన్ టెర్మినల్. రైట్. సో నెక్స్ట్ P ఛానల్ లో తీసుకుంటే ఛానల్ ఈస్ P, దిస్ వన్ ఈస్ P. సైడ్ లో 2 N టైప్ బార్స్ ఉంటాయి. సోర్స్ టెర్మినల్ అండ్ దిస్ వన్ ఈస్ డ్రైన్. D తో ఇండికేట్ చేస్తాం. సో 2 P ఛానల్స్ ఏమైపోవాలి, యాక్చువల్గా ఇది ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉంటుంది. నేను అందుకే ఇక్కడ చూపించలేదు. గేట్ కి కనెక్ట్ అయిపోవాలి. ఓకే, హియర్ ఆల్సో ఇలా ఉంటే దీనికి కనెక్షన్ ఉండదని అర్థం. గేట్ కి కనెక్ట్. రైట్. సో సప్లై వోల్టేజెస్ ఆఫ్ JFET లో తీసుకుంటే, సో ఫస్ట్ there are 2 voltage sources. మీరు డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే 2 voltage sources. What are the 2 voltage sources? VGS is nothing but gate source voltage. Next one VDS is nothing but DS అంటే drain source voltage. సో VGS అనేది ఎక్కడెక్కడ కనెక్ట్ అయిపోయింది, గేట్ కి సోర్స్ కి మధ్యలో కనెక్ట్ అవుతుందని VGS గేట్ సోర్స్ వోల్టేజ్ అంటాం. వాట్ ఈస్ VDS ఎక్కడ కనెక్ట్ అయింది, DS మీరు సఫిక్స్ లోనే చూసుకోవచ్చు. DS అంటే డ్రైన్ కి సోర్స్ కి మధ్యలో కనెక్ట్ అవుతుంది అని ఏమంటాం, డ్రైన్ సోర్స్ వోల్టేజ్. ఇది N ఛానల్. P ఛానల్లో కూడా సేమ్, కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ P కదా, దానికి అపోజిట్ పొలారిటీ కనెక్ట్ చేయాలి, నెగిటివ్ సప్లై అన్నమాట. సో ఇది P కాబట్టి పాజిటివ్, దానికి అపోజిట్ ఇస్ కాల్డ్ యాజ్ నెగిటివ్ సప్లై. నెగిటివ్ టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ N ఛానల్ కదా గేట్ టెర్మినల్ కి, ఇక్కడ VGS అనేది పాజిటివ్ కనెక్ట్ చేస్తాం. అంటే N ఛానల్లో VGS ఈస్ నెగిటివ్, P ఛానల్లో VGS ఈస్ పాజిటివ్. ఇక్కడ సైడ్ లో N ఉంది కాబట్టి, సైడ్ లో P ఉంది కాబట్టి VDS. సో దీని నుంచి జనరేట్ అయ్యే కరెంట్ ఏమనుకుందాం, ID. దీని నుంచి జనరేట్ అయ్యే కరెంట్ ఏమనుకుందాం, ID ఈస్ నథింగ్ బట్ డ్రైన్ కరెంట్. అంతే. ఈ టాపిక్ లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, సప్లై వోల్టేజెస్ ఎలా కనెక్ట్ చేయాలి అంతే. VGS అనేది గేట్ కి సోర్స్ కి మధ్యలో కనెక్ట్ చేస్తాం, VDS అనేది డ్రైన్ కి సోర్స్ కి మధ్యలో కనెక్ట్ చేస్తాం. అదే సోది మ్యాటర్ ఇక్కడ రాస్తాను నేను అంతే. స్టెప్ బై స్టెప్ పాయింట్స్ మీకు క్లియర్ గా రాస్తాను. ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. ఏంటి ద అబోవ్ ఫిగర్, ఎప్పుడైనా రాయండి, ఎగ్జామ్ లో వచ్చిందంటే క్వశ్చన్ ద అబోవ్ ఫిగర్ ఇస్ షోన్ ఇన్ అబోవ్, ద అబోవ్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్ షోన్ ఇన్ అబోవ్ ఫిగర్, అలా రాసి స్టెప్ బై స్టెప్ 3-4 పాయింట్స్ ఆ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత కొంచెం డెప్త్ వెళ్ళాలి, మనం ఏం చేస్తున్నాం ఆపరేషన్, ఏ టెర్మినల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఏ వోల్టేజ్ ఇన్వాల్వ్ అయింది. సో దాన్ని స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను కూడా అదే రాశాను ఇక్కడ. ద అబోవ్ ఫిగర్ షోస్ N ఛానల్ JFET. ఓకేనా, వేర్ N ఛానల్ JFET polarities, వేర్ ఫిగర్ B షోస్ P ఛానల్. ఫిగర్ ఏం చెప్పాను, N ఛానల్ JFET.
ఫిగర్ బి అనేది ఈ ఛానల్. ఓకేనా. నోట్ ఇన్ ఈచ్ కేస్ వోల్టేజ్ బిట్వీన్ గేట్ అండ్ సోర్స్ ఈస్ సచ్ దట్ గేట్ ఈస్ రివర్స్ బయాస్. గేట్ అనేది రివర్స్ బయాస్ అని చెప్పారు. రివర్స్ బయాస్ కదా. ఇక్కడ పాజిటివ్కి పి అంటే పాజిటివ్ కదా, నెగిటివ్ వోల్టేజ్ సోర్స్. ఇక్కడ గేట్కి ఎన్ అంటే నెగిటివ్ కదా, పాజిటివ్. అంటే పాజిటివ్కి నెగిటివ్, నెగిటివ్కి పాజిటివ్ కనెక్ట్ చేస్తే దాన్ని రివర్స్ బయాస్ అంటాం. ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ కనెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్లో ఎప్పుడైనా కండక్ట్ అవుతుంది, రివర్స్ బయాస్లో కండక్ట్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ మ్యాటర్ ఏం రాసాను. ద డ్రైన్ అండ్ సోర్స్ టర్మినల్స్ ఆర్ ఇంటర్చేంజబుల్. డ్రైన్ అండ్ సోర్స్ టర్మినల్స్ అనేది ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డ్రైన్ ప్లేస్లో సోర్స్ పెట్టవచ్చు, సోర్స్ ప్లేస్లో డ్రైన్ పెట్టచ్చు. ఓకే. ఫ్రమ్ ద అబోవ్ డయాగ్రామ్ సో కొన్ని పాయింట్స్ రాశాను. ద ఇన్పుట్ సర్క్యూట్ గేట్ టు సోర్స్ ఆఫ్ జేఫెట్ ఈస్ రివర్స్ బయాస్. రివర్స్ బయాస్. గేట్ టు సోర్స్ అనేది రివర్స్ బయాస్. దిస్ మీన్స్ ద డివైస్ హ్యాస్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్. రివర్స్ బయాస్లో ఉంటే హై ఇంపిడెన్స్ ప్రజెంట్ అవుతుంది. నెక్స్ట్ డ్రైన్ ఈస్ బయాస్డ్. బయాస్డ్ అంటే కండక్ట్ అవుతుంది. ద డ్రైన్ ఈస్ బయాస్డ్ విత్ రెస్పెక్ట్ టు ద సోర్స్. ద డ్రైన్ ఈస్ బయాస్డ్. ఈ డ్రైన్ అనేది సోర్స్తో బయాస్ అవుతుంది. డ్రైన్ ఈస్ బయాస్డ్ విత్ రెస్పెక్ట్ టు ద సోర్స్. గేట్ అనేది రివర్స్ బయాస్. దట్ ఐడి కరెంట్, డ్రైన్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ సోర్స్ టు డ్రైన్. డ్రైన్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ సోర్స్ టు డ్రైన్. ఓకేనా. యాక్చువల్గా ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎలా ఉంటుంది, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ టర్మినల్ కదా. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుంటాం, ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతాయి. ఎప్పుడైనా నెగిటివ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతాయి, ఇలా లీవ్ అవుతూ ఉంటాయి. కరెంట్ అనేది ఇలా ఫ్లో. డ్రైన్ టు సోర్స్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్, మనం ఎప్పుడైనా పాజిటివ్ నుంచి నెగిటివ్ అని తీసుకుంటాం జనరల్గా ఏదైనా సర్క్యూట్లో, అపోజిట్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. అపోజిట్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అపోజిట్లో కరెంట్ ఫ్లో అనేది తీసుకుంటాం. సో కరెంట్ అనేది డ్రైన్ టు సోర్స్. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, సోర్స్ టు డ్రైన్ ఇచ్చాను కదా, ఇది ఇంటర్చేంజ్ చేసుకున్నాను, నో ప్రాబ్లం. ఇన్ ఆల్ జేఫెట్స్ కరెంట్ IS ఈజ్ ఈక్వల్ టు ద డ్రైన్ కరెంట్ ID. ఏ జేఫెట్ అయినా తీసుకోండి, సోర్స్ కరెంట్ ఈక్వల్ టు ద డ్రైన్ కరెంట్ అనమాట. ఎనీ జేఫెట్ IS ఈక్వల్ టు ID అవుతుంది. బోత్ ఆర్ ఇంటర్చేంజబుల్. ఈ టర్మినల్ ఇక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఈ టర్మినల్ ఇక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు. నెగిటివ్ నుంచి ఎలక్ట్రాన్స్ స్టార్ట్ అవుతాయి, ఇట్లా మూవ్ అవుతాయి, ఈ ఛానల్లో మూవ్ అవుతాయి ఎలక్ట్రాన్స్, ఇక్కడ దిగవుతుంది. సో ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది. అవే పాయింట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో దిస్ వన్ ఈజ్ అబౌట్ సప్లై వోల్టేజెస్ ఆఫ్ జేఫెట్. సర్క్యూట్కి సప్లై వోల్టేజెస్ ఎలా ఇచ్చాను, గేట్ సోర్స్కి, డ్రైన్కి, సోర్స్కి, దాని గురించే చెప్పాను. ఓకే. థ్యాంక్ యూ.